మనకి ఫస్ట్కి దొంగతనం అవుతుంది, ట్రాక్టర్ దొంగతనం అవుతుంది. ఇది దానికి సెకండ్ జూలైకి మన దగ్గర పిటిషన్ వస్తుంది. ఆ దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే, ఎవరైనా అక్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్, నేను ఏమని ఇతను ఏం చేశారు అంటే దొంగతనం చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు. ఆ ఫ్రెండ్స్ మండల వంశీ, మండల సాయి, వీళ్ళందరూ ఫాలో అవ్వాలి. వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు, బైక్లో వస్తారు. బైక్లో తర్వాత దొంగతనం చేసిన తర్వాత కేజీలు ఉంటుంది, కేజీలు అక్కడ పడేసి జాన్ డే ట్రాక్టర్స్ 4.5 lakhs తీసుకొని వెళ్తారు. ఇతను ఇంతకుముందు నిర్మల్లో పని చేశారు, ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్లో పని చేశారు. సో అక్కడ అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు. ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు, 2 lakhs మాట అయింది. అతని దగ్గర అంత డబ్బులు లేదు. సో 15,000 ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెట్టేశారు. దానిలో అతను కూడా పట్టుకున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి ఇతను 4-wheeler వాడుకున్నాను, స్విఫ్ట్ గారు. అది కూడా రికవరీ అయింది, కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయింది, బైక్ కూడా రికవరీ అయింది. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు. ఈ ఛాన్స్ అఫెండర్స్, ప్రొఫెషనల్ అఫెండర్స్ కాదు. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి, ఇంకా డబ్బులు లేదు, ఏం చేయాలి, దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే, వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు, అదే మన ఉద్దేశం. ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు, వాళ్ళ చేంజ్ కాదు, అది మనం చూసుకుంటాము. అందరు జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ బయట లోన్ తీసుకోవడం, అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేవు, దానికోసం కూడా చాలా సూసైడ్ జరిగినాయి. బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాన్, ఆ ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు, దయచేసి బంద్ చేయండి. ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ప్రెస్ మిత్రుల దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి, మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి. మనం ఇది ఇట్లయినా మనం ఈజీగా ఆపగలవచ్చు. మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళు ఒఫెండర్స్ కాదు, దే విల్ నాట్ టర్న్ టు థెఫ్ట్, వాళ్ళ థీవ్స్ కాదు. అది అక్కడ మనం ఫస్ట్ అదే స్టేజ్లో వాళ్ళకి ఆపాలి. సో ఇప్పుడు దీనిలో మనం ప్రాపర్టీలో జాన్ డే ట్రాక్టర్ రికవర్ చేశాను, మారుతి స్విఫ్ట్ వెహికల్స్ రికవర్ చేశాను, 1 స్ప్లెండర్ వెహికల్స్ రికవర్ చేశాను. ఇద్దరు కానిస్టేబుల్స్ 10 days అంటే 10 days చాలా గట్టిగా పని చేశారు వీళ్ళ ఇద్దరి వల్ల. అండ్ ఈ సిఐ ఆధ్వర్యంలో అంటే ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఇది వీళ్ళ దొరికింది. సో వీళ్ళ ఇద్దరికి కూడా ప్రీవియస్ వీళ్ళ పైన ఏం ఒఫెన్సెస్ లేదు, ఎందుకంటే దీస్ ఆర్ జస్ట్ ఛాన్స్ ఒఫెండర్. ప్రొఫెషనల్ ఇప్పుడు కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఈసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం 100% మళ్ళీ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు కావాలి. సైబర్ క్రైమ్ అంటే మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక ఎన్సీఆర్పి ఒక పిటిషన్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో ఎన్సీఆర్పిలో పిటిషన్ కొడతారు, లేకపోతే 1930 కొడతారు. దానిలో కొన్ని పిటిషన్స్లో వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయమని చెప్తారు, కొన్ని ఎఫ్ఐఆర్ అవుతారు, లేకపోతే కొన్ని మనం పిటిషన్స్తో ఎంక్వైరీ చేస్తున్నాం. చివరి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ఎస్ఐ తయారు చేసాం సైబర్ గురించి. ఇది అతను ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇది ఈ రోజు లేకపోతే నిన్న ఒక అనంతపూర్ కూడా ఒక టీం పంపడం జరిగింది. సైబర్ క్రైమ్ పైన మనం చాలా గట్టిగా ఉన్నాము, మన టీం కూడా మంచిగా రెడీ ఉంది. 1930 ఒక నంబర్ ఉంది, మీరు 1 hour గోల్డెన్ అవర్ అంటారు, 1 hourలో కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతుంది. అది మనం మీకు తర్వాత రికవర్ చేయించవచ్చు. ఇప్పుడు చివరి లోక్ అదాలత్లో దాదాపు ఐ థింక్ మన జిల్లాలో 20 lakhs వరకు మనం డబ్బులు రికవర్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించాలి. సో మనం 1930 తొందరగా కాల్ చేసి